దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. పోయిన వారం మీకు చెప్పినటువంటిది పాటించాలి, ఏం పాటించాలి అనేటువంటి దానిలో రెండు విషయాలు చెప్పాను. ఒకటి, మనసు ఎలా మార్చుకోవాలి, దేవునితో ఎలా నిబంధన చేసుకోవాలనేది. రెండవది, వాక్యం ఎలా వినాలి అనేటువంటిది, ఎలా గ్రహించాలి అనేటువంటిది నేను మీకు తెలియజేశాను. ఇప్పుడు పాటించాల్సినటువంటి వాటిలో మరి మూడవ దాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఏమిటి అనేటువంటిది మీకు చాలా తేటతెల్లంగా దీన్ని తెలియజేస్తున్నాను. మెయిన్, మనం దేవుని యొక్క మందిరంలోనికి వస్తున్నాము, వెళ్ళాలి అనుకున్నప్పుడు, వాక్యం వినాలి అనుకున్నప్పుడు, దేవుని యొక్క మందిరమును, దేవుని యొక్క సన్నిధిని మనం గడపాలి అనుకున్నప్పుడు ముందుగా మనం పాటించాల్సింది ఏమిటి అంటే సమయాన్ని పాటించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమయాన్ని ఎలా పాటించాలి ఏంటి అనేటువంటి ఆ విషయాన్ని నేను మీకు తెలియజేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం. ఈ 6వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనంటే, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి. దేవుడు మనకి ఎప్పుడు దొరుకుతాడు, ఆ కాలములోనే మనం వెదకాలి. ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఆయన సమీపంలో ఉన్నప్పుడు వేడుకోవాలట. ఆయన దొరుకు కాలంలోనే మనం ఆయన్ని అడగడానికి వెళ్ళాలట. ఒకటి వెదకాలి, రెండోది అడగాలి. ఈ రెండు ఏం చేయాలి? ఆయన ఏమంటున్నాడు, యెహోవా మీకు దొరికే సమయంలో వెదకండి అన్నాడు. దొరకనప్పుడు వెతికితే దొరుకుద్దా చెప్పండి? ఆయన సమీపంలో మన పక్కన ఉండగానే మనం ఆయన అడగాలి. ప్రభువా నాకు ఇది కావాలి అంటే ఆయన ఇస్తాడు మనకి. ఈ రెండు మనం మిస్ చేస్తున్నాం. ఎందుకు జరుగుతుంది అని అంటే, ఒక దైవజనుడు దేవుని యొక్క మందిరాన్ని నడుపుతూ ఉదయం 9 గంటలకి ఆరాధన అన్నాడు అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి? మనం ఆరాధన టయానికి మనం ఖచ్చితంగా 9 అంటే మనం 9:15 గంటలకే మనం మందిరంలో ఉండాలి. అంటే ఎందుకు ఉండాలండి? అదేంటి అని అంటావేమో. దేవుడు ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, మీరు వెళ్ళండి, అక్కడ 9 గంటలకు ఆరాధన జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి నా ప్రజలు ఏం చేస్తున్నారో, నా ప్రజలు ఎలా వింటున్నారో, వాళ్ళు ఏం అడగబోతున్నారో, వాళ్ళకి ఏం కావాలో మీరు వెళ్ళండి అంటే ఆ దూతలు ఆ గంపలు తీసుకొని మన మందిరానికి వస్తారు. ఆ మందిరానికి వచ్చినప్పుడు ఆ గంపల్లో నువ్వేం ఆలోచిస్తున్నావో, నువ్వేం మాట్లాడుతున్నావో, నువ్వు ఎలా వింటున్నావో వాళ్ళు ప్రతిదాన్ని కూడా వాళ్ళు వేసుకొని ఆ దేవుని దగ్గరికి వెళ్ళి వినిపిస్తారు. నువ్వు సమయాన్ని పాటించకపోతే, ఆ సమయానికి నువ్వు వెళ్ళకపోతే, నువ్వు ఏ టయానికి వెళ్ళావో కూడా దేవుని దూతలు అక్కడ తెలియజేస్తూ ఉంటారు. 9 అవ్వచ్చు, లేదా 10 గంటలు కానొచ్చు, 11 గంటలు కానొచ్చు. ఏ టైం అయితే దేవుని యొక్క మందిరములో బలిపీఠము దగ్గర ఉండి దేవుని యొక్క సేవకుడు తెలియజేశాడో ఆ సమయమును నువ్వు ఖచ్చితంగా పాటించాల్సినటువంటి బాధ్యత నీలో ఉంది. కొంతమంది ముందుగానే వెళ్తారు, 8:30కే వెళ్ళిపోతారు, లేకపోతే ఒక అరగంట ముందు వెళ్ళి ఆ మందిరం అంతా కూడా శుభ్రం చేస్తూ ఉంటాడు. మనం అనుకుంటాము 9 గంటలకు దూతలు వస్తారు కదా అని. వాళ్ళు 9 గంటలకు ఆరాధన అంటే 8 గంటలకే వచ్చి కూర్చుంటాడండి దేవుని దూతలో. అది మీకు తెలియదో? ఆ 8 గంటలకు ఆ మందిరంలో ఏం జరుగుతుందో ప్రతిదీ లెక్క చెప్పాలి. అక్కడ నువ్వు ఆ మందిరాన్ని ఊడవటం కానీ, తోడవటం కానీ, ఇంకా నువ్వు చేయాల్సినటువంటి పనులు చేయటం కానీ, చాపలేయటం కానీ, కుర్చీలు వేయటం కానీ, ఆ బల్లలు సర్దటం కానీ, నువ్వు ఏం చేస్తున్నావో ప్రతి వారి యొక్క లెక్క అక్కడ చెప్పబడుతూ ఉంది. ఆ సమయాన్ని నువ్వు ఖచ్చితంగా పాటించాలి. అందుకంటాడు, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగానే వేడుకొనుడి అన్నాడు. ఆయన పక్కన ఉండగానే మనం వేడుకోవాలి. ఆయన పక్కన ఎప్పుడు ఉంటాడో తెలుసా? వీళ్ళు 8 గంటలకు వచ్చి అన్నీ చేసినటువంటి దూతలు వెళ్ళి, అయ్యా ఇది సంగతి, అప్పుడు ప్రధానమైనటువంటి దూతను పంపిస్తాడు అక్కడికి. ఎందుకంటే ఆయన పక్షముగా ఆత్మలో నివాసము చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఆయన సమీపంలో ఉండగానే మనం ఏం చేస్తాం? 9 గంటలకు ఆరాధన అంటే 10 గంటలకు వెళ్తాం. నువ్వు అనుకుంటావు నేను వెళ్ళాను కదా, వచ్చాను కదా అని. 10:30కి వెళ్తావు, ఎందుకంటే ముగిచ్చే ముందు. అప్పుడు నువ్వు అనుకుంటావు నేను వెళ్తున్నాను కదా, వచ్చాను కదా అనుకుంటావు. అయినా నాకు ఈ కార్యాలు జరగట్లేదు అనుకుంటావు. అయినా దేవుడు నా మొర్ర ఆలకించట్లేదు అనుకుంటావు. సమయమును పాటించాలి. ఆ సమయాన్ని పాటించకపోతే మనము దేవుని యొక్క వాక్యమునకు దూరమైనట్టే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సమయమును ఖచ్చితంగా మనం పాటించాల్సినటువంటి వారమై ఉన్నాం ప్రియ దేవుని పిల్లలారా. ఆ సమయమును నువ్వు పాటించలేకపోతే, నువ్వు ఆ టయానికి వెళ్ళకపోతే దేవుని దీవెన నీకు దొరకదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక.
అందుకని ఇక్కడ బైబిల్ గ్రంథములో ఒక మాటను మనకు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఎఫెసీ పత్రికలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాటను మనం చూడబోతూ ఉన్నాము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనములో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు ఆయన? దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక ఉపయోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ ఆయన అంటాడు, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక దానిని సద్వినియోగం చేసుకోమంటున్నాడు. దేవుడు ఎందుకు మనకి ఇన్ని విషయాలు తెలియజేస్తున్నాడు? సమయాన్ని ఎందుకు పాటించాలి మనం? అందుకని అంటాడు, మీరు అజ్ఞానుల వలె కాక. ఏ జ్ఞానుల వలె? అజ్ఞానంతో ఉంటున్నాం మనం. ఎప్పుడైతే ఏమైందిలే వెళ్తున్నాంలే. కొంతమంది పాస్టర్ గారు డ్రమ్ము కొట్టలేదు కదా, ఆ సౌండ్ నాకు వినపడలేదు కదా, కొంతమంది మైక్ పెట్టలేదు కదా, కొంతమంది దేవుని యొక్క వాక్యం ఇప్పుడు స్టార్ట్ అయితే వెళ్దాంలే. రకరకాలైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి మనుషులు మీరు. ఈ మనస్తత్వాలు కలిగినటువంటి ఈ యొక్క మనుషుల యొక్క మనస్తత్వాలను బట్టి దేవుడు విసిగిపోతున్నాడు. ఆయన విసిగి 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 ఎంతగానో దుఃఖపడుతున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఆయన దుఃఖమునకు కారణము మీరే అన్న సంగతి మీకు తెలియటం లేదు. అక్కడ సౌండ్ వినపడాలి, మైక్ పెట్టాలి. మైక్ పెడతారు పెట్టరు నీకు అనవసరం, కానీ మందిరానికి వెళ్ళాల్సినటువంటి బాధ్యత నీకుంది, నువ్వు వెళ్ళాలి అంతే. అలాగ నువ్వు చేయగలిగినప్పుడే మహాకృపలు నువ్వు ఎదుగుతావు. సమయమును పాటించాలి. అందుకని ఇక్కడ మరొక మాట తెలియజేస్తాను. ప్రియ దేవుని పిల్లలారా, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. ప్రభు చిత్తం ఏంటి అనేది అది గ్రహింపు కావాలి. ప్రభు చిత్తం ఏమిటి, ప్రభు యొక్క చిత్తం ఎలా ఉంది? నీ యొక్క వేషధారణ మొత్తాన్ని చూస్తున్నాడు దేవుడు. నీ వేషధారణ అంతా చూస్తున్నాడు. నువ్వు ఎలా వెళుతున్నావు, నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎలా వింటున్నావు, ప్రతిదీ దేవునికి గమనకే. నువ్వు అనుకుంటున్నావు దేవుడు ఎక్కడో ఉన్నాడు ఆకాశంలో. ఆయన ఆకాశం నుండి నరులను పరిశీలనగా చూస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఆయన పరిశీలనగా చూస్తున్నాడు. నువ్వు కూర్చుండుటయు, నువ్వు లేచుటయు, నువ్వు నడవటయు, నువ్వు ఆ మీద వేయు రంకెలు నేను వింటున్నాను అన్నాడు ఆయన. ప్రతిదీ దేవునికి తెలుసు. ప్రియ దేవుని పిల్లలారా, నీవు సమయమును పాటించకపోతే ఖచ్చితముగా దేవుని దగ్గర నువ్వు లెక్క ఒప్పజెప్పుకోవలసినటువంటి వాడిగాను దానిగాను ఉంటావని ప్రభు నీకు తెలియజేస్తున్నాడు. ఇంకొక మాట చూద్దాం, చూడండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనములో నుండి ఇక్కడ అంటాడు, మరియు మీరు నిద్ర మేలుకొని వేళ అయినదని సమయము తెలుసుకొని అలాగును చేయుడి. ఏం తెలుసుకోవాలి? ఉదయం 9 గంటలకు ఆరాధన అంటే ఎన్ని గంటలకు లెగాలండి? మనం 4 గంటలకే లెగాలి. 4 గంటలకు లెగిసి నువ్వు ప్రార్థన చేసుకోవాలి, ఆరాధన చేసుకోవాలి. ఆ తర్వాత నువ్వు ఆ యొక్క దంతశుద్ధి చేయాలి, దేహశుద్ధి చేయాలి. నీవు శుచి శుభ్రముతో నువ్వు హ్యాపీగా సంతోషంగా దేవుని మందిరానికి వెళ్ళాలి అంటున్నాడు. ఏమన్నాడు? నిద్ర మేలుకొను వేళ అయినదని. నిద్ర మేలుకోవాలి. ఎప్పుడో 8 గంటలకు లెగుస్తాను, నేను 9 గంటలకు లెగుస్తాను, నేను 11 గంటలకు లెగుస్తానంటే కుదరదు. ఇక్కడ దేవుని దగ్గర నువ్వు చాలా పెందల కడనే లేగాలి. ప్రియ దేవుని పిల్లలారా, నీవు పెందల కడనే గనక దేవుని యొక్క సన్నిధిలో నువ్వు లేవకపోతే, ఆ యొక్క సన్నిధికి నువ్వు సమయాన్ని పాటించి వెళ్ళకపోతే ఖచ్చితంగా దేవుని దృష్టిలో నువ్వు నేరస్తులే. అందుకని మరొక మాట అంటున్నాడు, మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది అన్నాడు. విశ్వాసులమైనప్పటికంటే అంటే దాని అర్థం ఏంటంటే, అయ్యా నేను సేవకుని అయ్యానా? సేవకుడు అయ్యామనే కాదు నాయన. విశ్వాసిగా ఉన్నప్పుడు ఒక విశ్వాసి జీవితము, దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు ఆత్మ బిడ్డలై ఉన్నారు అంటే ఇంకా ఇప్పుడు మీరు మీ దేవునికి ఇంకా దగ్గరగా ఉన్నారు అని అర్థం. దేవుని ఆత్మను ఎప్పుడైతే పొందుకుంటావో దేవునికి మరి దగ్గరగా వెళ్ళావు. విశ్వాసి అనగా దూరముగా ఉండువాడు. నిద్ర మేలుకొను వేళ అయినదని మీరు తెలుసుకోమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిద్ర మేలుకోవాలి. నువ్వు ఎంత పెందలాడ లెగిస్తే దేవుని యొక్క కార్యాలు అంతగా నువ్వు చవి చూస్తావు. ప్రియ దేవుని పిల్లలారా, అంటే దేవుని యొక్క ఆత్మను నువ్వు ఎప్పుడైతే పొందుకొని ఉంటావో దేవునికి మరి దగ్గరగా ఉన్నావు అని దాని అర్థం. విశ్వాసి అనగా కేవలము వినుటలో విశ్వాసము కలిగిన వారై వారు దూరంగా ఉంటారు అని అర్థం. విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరి మనకు దగ్గరగా ఉన్నది అనగా నీవు దేవుని ఆత్మతో నింపబడ్డావని అర్థం. అంతేగాని సేవకులయ్యారు, లేకపోతే పాస్టర్లు అయ్యారు అని కాదు. వారు పాస్టర్లైనా లేకపోతే వారు రెవరెండ్లైనా 62లైనా ఎవడైనప్పటికీ కూడా దేవుని ఆత్మ లేని వాడు నా వాడు కాడు అని బైబిల్ చెప్తా ఉంది.
ఆత్మతో నింపబడిన వారు దేవునికి మరి దగ్గరగా ఉన్నారు. ఇక్కడ మరొక మాటనే మీకు తెలియజేస్తాను. 12వ వచనం చూస్తే, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకోవాలి. ఇప్పుడు యుద్ధం చేయటానికి ఏమేం కావాలో అన్ని ధరించుకునే సమయం ఆసన్నమైంది. నీవు సమయమును సరిగా పాటించాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఆ యొక్క విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనం చూసినట్లయితే మీకు మరొక మాటను చూపిస్తాను చూడండి ప్రియ దేవుని పిల్లలారా. లూకా సువార్త 13వ అధ్యాయము 25వ వచనములో నుండి కొన్ని మాటలు నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మలను ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. ఎందుకన్నాడు ఆయన? తలుపు తీసినప్పుడే మనం లోపలికి వెళ్ళాలి. అంటే ఏ సమయంలో తలుపు తీయబడుతుందో, ఏ సమయంలో తలుపు వేయబడుతుందో అది ముందు మనం గ్రహించాలి. మీకు ఒక విషయాన్ని తెలియజేస్తాను. మీరు ఇప్పటి వరకు, అంటే క్రీస్తుకు దూరంగా ఉన్నంత వరకు, మీరు మారు మనసు పొంది దేవుని యొక్క సన్నిధికి రానంత వరకు కూడా మీరందరూ కూడా సినిమాలకు, డ్రామాలకు తిరిగినటువంటి వాళ్ళే అని నాకు తెలుసు. అక్కడికి మీరు వెళితే ఏం జరుగుతుంది? ఆ సినిమా టైంలో పలానా టయానికి పలానా షో వేస్తారు అంటే ఆ సమయానికి నువ్వు వెళ్తున్నావు. అక్కడికి సమయం అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారండి? గేట్లు వేసేస్తారు. గేట్లు వేసిన తర్వాత ఏం చేస్తావండి? లోపలికి వెళ్తానికి అవకాశం లేక ఆ గేట్ చుట్టూ తిరుగుతూనే ఉంటావు. ఒక్క టికెట్ అన్నా దొరుకుద్దేమో లోపలికి వెళ్దామని. బ్లాక్లోనైనా కొందాం అనుకుంటావు. కానీ ఇది బ్లాక్లో కొనటానికి ఇది యేసుక్రీస్తు దేవుని మందిరం. ఇక్కడ బ్లాక్లో కొనటానికి లేదు నీకు. అక్కడైనా అమ్మేవాడు ఉంటాడేమో, ఇక్కడ అమ్మేవాడు ఎవడు ఉండడు. ఎందుకంటే ఎవడ రక్షణ వాడిదే. ఎవడు దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలనుకుంటాడో వాడే వెళ్తాడు. ఇక్కడ బ్లాక్లో టికెట్లు అమ్మరు. ఇక్కడికి నువ్వు రావాలి అంటే గేటు వేయబడిన తర్వాత తలుపు తీయటానికి ఎవడో రాడు. ఆయన వేయగా తీయగలిగిన వాడు లేడు, ఆయన తీయగా మూయగలిగిన వాడు ఎవడునూ లేడు. ఆ సమయమును పాటించి నువ్వు వెళ్ళాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ యొక్క తలుపు వేసినప్పుడు దాన్ని తీయడానికి అవకాశం దొరకదు. అందుకనే ఆయన అంటున్నాడు, రాత్రి చాలా గడిచిపోయింది అనగా దాని అర్థం ఏంటంటే నీ యవ్వన కాలం అంతా గడిచిపోయింది. రాత్రి అనగా చీకటి, చీకటి అనగా పాపక్రియలు, అవన్నీ చేసావు అయిపోయింది. ఇక నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు, నీ వెలుగు క్రియల్లోకి వెళ్ళాలి. ఇదిగో పగలు చాలా సమీపంగా ఉంది. నువ్వు దేవుని బిడ్డగా నువ్వు అలంకరించుకోవాలి. అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఎందుకు దేవునికి దూరముగా ఉంటున్నావు? ఎందుకు దేవుని యొక్క సన్నిధికి నువ్వు దూరమైపోతున్నావు? ఇది కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇది జ్ఞాపకం చేసుకోండి. సమయమును పాటించటం చాలా ముఖ్యం. మరొక మాట చూపిస్తాం చూడండి. మత్తయి సువార్తలోకి వద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఇక్కడ మరొక మాటను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 25వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతులకు అప్పగించును, అంతటా నువ్వు చెరసాలలో వేయబడుదువు. ఎందుకన్నాడు? ఇక్కడ సమయమును పాటించాలి. సమయం పాటించకపోతే ఇక్కడ జరిగేది ఏమిటి అనంటే ఆ యొక్క సమయంలో నువ్వు లేకపోవటం వలన వాడు కూడా నిన్ను ఆ యొక్క న్యాయాధిపతికి అప్పగిస్తాడు. నువ్వు చెరసాలలో వేయబడతావు. అది దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని పిల్లలారా. అయితే దేవుని యొక్క సమయం పాటిస్తూనే మరొక దాన్ని నువ్వు పాటించాలి. ఏంటిదో తెలుసా అండి? అది నియమము అనేది ఒకటి ఉంటుంది మనకి. నియమము అనేది నువ్వు ఎప్పుడైనా విన్నావా? ఆ నియమం ఎలా ఉంటుందో నీకు తెలుసా? ఆ నియమాన్ని మనం ఎలా పాటించాలో తెలుసా? ఆ నియమము లేనివాడు దేవుని యొక్క మందిరమునకు వెళ్ళుట వ్యర్థము. నీవు సమయాన్ని పాటించినంత మాత్రం చేత సరిపోదు. ఆ నియమం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. అదేమిటిదో ఒకసారి చూద్దాం. చూడండి ప్రియ దేవుని పిల్లలారా. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనములో నుంచి ఒక విషయాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను ప్రియ దేవుని పిల్లలారా. ఇక్కడ దేవుడు ఒక మాటను మనకు తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? ఎఫ్రాయిమీలు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తించగోరువారు, వారికి అధిక శ్రమ కలుగును. వారు శిక్షింపబడి హింస నొందుదురు, బాధింపబడుదురు. ఎఫ్రాయిమీలకు చిమ్మెట పురుగు వలె, యోధా వారికి వత్స పురుగు వలె నేనుందును. ఎందుకు మాట్లాడుతున్నాడండి ఇక్కడ? ఏ పద్ధతులను బట్టి నడుస్తున్నావు? దేవుని నియమం వేరు, మానవ నియమములు వేరు.
మానవ నియమమును బట్టే నువ్వు నడుస్తున్నావు, మానవ పద్ధతిని బట్టే జీవిస్తున్నావు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు ఆయన, ఇదిగో ఎఫ్రాయిములు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు, వారికి అధిక శ్రమ. ఈ రోజున క్రైస్తవుడికి శ్రమలు ఎందుకు వస్తున్నాయి? క్రైస్తవుడు అధిక శ్రమలు ఎందుకు పొందుతున్నాడు? ఆర్థికంగా ఎందుకు ఇబ్బందులు పడుతున్నాడు? ఆర్థికంగా ఎందుకు కష్టాలు పడుతున్నాడు? వారి యొక్క ఆహారానికి కానీ, వస్త్రాలకు కానీ, ఇంకా చూసినట్లయితే కుటుంబంలో అనేక విషయాల్లో కానీ వాళ్ళు ఎందుకు ఇలాంటి కష్టాలు పడుతున్నారు అని అంటే దానికి కారణము దేవుని నియమము, అనగా దేవుని పద్ధతిని నువ్వు పాటించకపోవటం వలన. దేవుని నియమాలు కొన్ని ఉన్నాయి, అది నువ్వు గ్రహించాలి ప్రియ దేవుని పిల్లలారా. ఇంకా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మరొక మాటను నేను మీకు తెలియజేస్తాను. నిర్గమాకాండము ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా 12వ అధ్యాయము 16వ వచనములో దేవుడు ఒక మాటను మనకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు మనతో? ప్రియ దేవుని పిల్లలారా జాగ్రత్తగా గమనించండి. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినముల యందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచుకొనవచ్చును, అదియుగాక మరి ఏ పని చేయకూడదు. ఇక్కడ ఏమంటున్నాడు? నియమం, ఒక నియమాన్ని ఇచ్చాడు. ఏం తినాలో అదే తినాలంట. అయ్యా, నేను యేసు ప్రభు వచ్చాడు కదా, వచ్చిన తర్వాత అంతా తీసేశాడు కదా, నేను బాగా బ్రహ్మాండమైనటువంటి మంచి మాంసం కూరలు వండుకొని బిర్యానీలు చేసుకొని నేను తింటాను అంటే కుదరదు. అక్కడ దేవుని యొక్క మందిరానికి వెళ్ళేటప్పుడు నీవు ఏది తినాలో అదే తినాలి. అంటే దేవుడు ఏమంటాడంటే, యాకోబు ఏం తిన్నాడో అది మనం తినాలి. యాకోబు ఏం తిన్నాడు? కాయగూరలు మాత్రమే తిన్నాడు. ఆయన కాయగూరలు మాత్రమే, మాంసం అసలు ముట్టుకోలేదు. మరి దేవుని నియమంలో నువ్వు ఆ విధముగా నువ్వు పాటించగలుగుతూ ఉన్నావా? నియమాలు ఎప్పుడు మారవండి. కాకపోతే ఏంటంటే యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన కొన్ని విషయాలు మనకు తెలియజేశాడు. ఏమిటా విషయాలని కూడా మనం ఆలోచన చేస్తే ఇక్కడ నియమములు దేవుడు మార్చలేదండి. మార్చింది ఒకటే మార్చాడు. బలులు, అర్పణలు, పూర్ణహోమములు, పాప పరిహారార్థ బలులు మొత్తం తీసేశాడు. ఎందుకంటే మనందరి కోసం ఆయన ఒక్కసారి బలియాగం అయ్యాడు కాబట్టి. ఆజ్ఞలు ఒక్కదాన్ని కూడా తీసేయలేదండి, నియమము ఒక్కదాన్ని కూడా తీసేయలేదండి. ఆయన తీయటానికి రాలేదండి, వాటిని మనం పాటించడానికి, ఆయన మనకు నేర్పించడానికి మాత్రమే వచ్చాడు. కాబట్టి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నీవు ఆ నియమాన్ని తప్పుతున్నావు. నువ్వు ఏం చేస్తున్నావు అని అంటే, యేసు ప్రభువుకి ఏం లేవులే అనుకుంటున్నావు. ప్రతిదీ దేవుడి దగ్గర లెక్కప్ప చెబుతావు. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు కష్టాలు ఎందుకు వస్తున్నాయి నీకు? నీ యొక్క కుటుంబంలో అనేక సమస్యలు ఎందుకు వస్తున్నాయి? దీనికి కారణం అదే, నువ్వు నియమాన్ని పాటించకపోవడం వలన. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, మరొక మాటను మీకు చూపిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనములో దేవుడు ఒక విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? కాబట్టి యేసు తన యందు విశ్వాసం ఉంచిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదని, మీరు స్వతంత్రులుగా చేయబడుతుందని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రజలు కూడా అదే అంటారు. యేసు ప్రభుతోనే మాట్లాడుతున్నవాడు. యేసయ్య ఏమంటున్నాడంటే, తన యందు విశ్వాసం ఉంచిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే. ఏ వాక్యమందు? ఆది యందు వాక్యము మొదలుకొని, ఆది ఆరంభము మొదలుకొని ఆది అంతము వరకు దేవుని యొక్క వాక్యమునకు లోబడిన వారై, పట్టబడిన వారై, ఆ వాక్యము చేత నలగొట్టబడిన వారై, వాక్యము చేత వారు బాగా ఆపుసన పొందినగలిగిన వారై, ఆ వాక్యము చేత సిద్ధపడిన వారై ఉన్నటువంటి ప్రతి ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ వాక్యమందు నిలిచి ఉంటే, వాక్యమందు నిలిచి ఉండాలి. ఏ వాక్యము కూడా ఇక్కడ తీయబడలేదు. పాత నిబంధన వేరు, కొత్త నిబంధన వేరు, వేర్లు కాండాలు ఏమీ లేవు ఇక్కడ. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము, వాదిగో పాత నిబంధన నీకు నాకు మనందరికీ రుజువులై ఉన్నవి. క్రొత్త నిబంధన నీ భవిష్యత్తు కాలాన్ని సూచించేదై ఉన్నది. ప్రియ దేవుని పిల్లలారా, ఇది నీకు తెలియక అనేక రకాలుగా ఇష్టం వచ్చిన రీతిలో వాక్యమును నువ్వు మార్చుకుంటున్నావు. వాక్యమునకు అనేక రకాలైనటువంటి మాటలు పొందిక చేసి పెడుతున్నావు నీవు. అందుకే నువ్వు నేరస్తుడిగా మారుతున్నావు.
అది మనకు రుజువులు, అనగా అందులో ఉన్న ప్రతి పాపమును నీవు చేయొద్దు అని చెప్పడానికి అది రుజువుగా మనకున్నది. ఆది యందు దేవుడు సృష్టి ఆరంభము నుంచి ఏం మాట్లాడాడో అవన్నీ కూడా మనకు అందులో తెలియజేయబడతా ఉన్నాయి. అయితే ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత, యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన ఒక్క మాట అంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే నీ శరీరాన్ని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో నీ పొరుగు వాడిని కూడా అలాగే ప్రేమించమని దాని అర్థం. మరి అలా నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నాకు ఆకలి అవుతుంది, నేను భోజనం చేయాలనుకుంటున్నావు, నీకు మాత్రమే నువ్వు తింటున్నావు, మరి నీ పొరుగొడుకు నువ్వు పెడుతున్నావా? ఏ బ్రదర్ తిన్నావా, రా భోజనం చేద్దాం అని పిలవగలిగేటువంటి దమ్ము ధైర్యం నీ దగ్గర ఉందా? ఎందుకంటే అది లేదు నీ దగ్గర, అది లేదు. నియమం అంటే ఇదే. ఆ నియమాన్ని నువ్వు పాటిస్తున్నావా? ఆ నియమం నువ్వు పాటించలేనప్పుడు నువ్వేం చేయగలుగుతున్నావు? చూడండి, మరొక మాట నేను మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే ఈ యొక్క మాటల యొక్క విధానము ఏ విధముగా ఉన్నదో మీకు నేను తెలియజేస్తాను. విలాప గ్రంథాల్లోకి వద్దామండి ఒకసారి. 1వ అధ్యాయము 4వ వచనములో ఒక మాట అంటున్నాడు, నియామక కూటములకు ఎవరును రారు గనుక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి. నియమము, సంఘంలో కొన్ని నియమాలు ఉంటాయి. ఒకటి దేవుని నియమము పాటించుట, రెండవది సంఘ నియమము పాటించుట. సంఘములో నియామక కూటాలు ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఆదివారము నాడు ప్రజలందరికీ కూడినటువంటి సువార్త వాక్యము, ఆ తర్వాత స్త్రీల కూడిక ఉంటుంది, ఆ తర్వాత మనం చూసినట్లయితే యవనస్తుల కూడిక ఉంటుంది. ఇలాగ మనం సంఘములో నియామక కూటాలు, ఉపవాస ప్రార్థనలు ఉంటాయి, కృతజ్ఞత కూడికలు ఉంటాయి, స్తుతి కూడికలు ఉంటాయి, ఇలా రకరకాల నియామక కూటాలు ఉంటాయి. ఒక్కొక్కరు అయ్యగారు మా ఇంట్లో ప్రేయర్ పెట్టండి, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, దేవుడి కృతజ్ఞత కూటం, అది నియామక కూటం అంటారు దాన్ని. నువ్వు కూడా అక్కడికి వెళ్ళాలి. ఆ నియామక కూటములకు ఎవరు రారు గనుక, అంటే దాని అర్థం ఏంటంటే నియామక కూటాలకు రారు, ఆదివారం ఒక్కరోజే కనపడతారు. ఇంకా కొంతమంది ఉంటారండి పండగప్పుడే కనపడతారు, ఆ తర్వాత మళ్ళీ కనపడరు, ఆ సంవత్సరం అంతా రారు. మన సంవత్సరానికి 52 ఆదివారాలు, 52 ఆదివారాల్లో ఎప్పుడు కనపడ్డవాడు, కానీ సంవత్సరం పూట మాత్రం పండగ టయాల్లో వస్తూ ఉంటారు. ఒకళ్ళు క్రిస్మస్కి వస్తారు, మరొకరు జనవరికి వస్తారు. అది ఇది ఇంతవరకే వస్తారు వాళ్ళు. కొంతమంది ఆదివారం మాత్రమే మా దేవుని మందిరంలో కనపడతారు, మరి కొంతమంది నియామక కూటాలకు ఎవరు రారు. కొంతమంది ఏంటంటే ఇది మాకు సరిపోయేటువంటి వాళ్ళు కాదండి, వాళ్ళు మా అంత స్టేటస్ లేదు వాళ్ళ దగ్గర, ఆ కూలోళ్ళ ఇంటి దగ్గరికి వాళ్ళ ఇంటికి మేము ఎలా వస్తామండి, మా ఇంట్లో పాశపం చేసి దాంట్లో ప్రార్థన పెడతానంటే నేను ఎందుకు వస్తాను అంటాం మనం. నియామక కూటమునకు మీరు రావడం లేదని దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? సియోను మార్గములు ప్రలాపించుచున్నవి. దేవుని యొక్క పరలోక రాజ్యములో ఆ యొక్క దేవుని యొక్క మార్గములు ప్రలాపిస్తూ ఏడుస్తున్నాయి అంట. ప్రభువా, ఆ నియామక కూటానికి వీళ్ళు స్టేటస్ చూపిస్తున్నారు ప్రభా, వీళ్ళు గొప్పోళ్ళు అనుకుంటున్నారు ప్రభా, ఏమిటయ్యా వాళ్ళు రాకపోవడం ఏంటి అని దేవుని యొక్క మార్గములు ఏడుస్తున్నాయి అంటున్నాడు దేవుడు. నియమం పాటించకపోతే ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంకా అంటున్నాడు, పట్టణపు గుమ్మములో నీవు పాడైపోయాను, యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు, దాని కన్యకలు దుఃఖాక్రాంతులు అయ్యారు, అది వ్యాకుల భరితురాలాయను. వ్యాకుల భరితులు ఏమిటండి ఇక్కడ? ఎందుకు ఇలా జరుగుతుంది మనకి? మన జీవితంలో ఆ నియామక కూటానికి మనం ఎందుకు పాటించలేకపోతున్నాం? దేవుడు ఈరోజు మనల్ని అడుగుతున్నాడు. చూడండి, మరొక మాట చూపిస్తాను. ఏవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం నుండి ఇక్కడ మనకు చూస్తే మరొక మాటను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడు, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీరు వస్త్రములను కాక మీ హృదయములను చించుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపవడని ఎవడు చెప్పగలడు? దేవునికి స్తోత్రము కలుగునుగాక. అనుగ్రహించగలిగినటువంటి గొప్ప దేవుడండి ఆయన. నీ హృదయాన్ని చించుకోమన్నాడు. వస్త్రాలు చించుకున్నంత మాత్రంలో పెద్ద ఇదేం కాదు అక్కడ. ఆయన అంటాడు, నీ హృదయాన్ని చించుకో, నువ్వు దేవుని మందిరంలో నువ్వు ఆ నియమాన్ని పాటించు. నువ్వు పాటించటం లేదు. ఇక్కడ చాలామంది ఏంటంటే వస్త్రాలు చించుకోవడం అదొక పెద్ద ఇదైపోయింది. ఇక్కడ ఏంటంటే నీ హృదయాన్ని చించుకున్నప్పుడే దేవుని యొక్క ఆత్మ నీలో ప్రవేశిస్తుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూడండి, ఇక్కడ 1వ అధ్యాయం 13వ వచనంలో, యాజకులారా గోనె పట్ట కట్టుకొనుడి, అంగలార్చుడి, బలిపీఠము వద్ద పరిచర్య చేయవారులారా రోదనము చేయుడి, నా దేవుని పరిచారకులారా గోనె పట్ట వేసుకుని రాత్రంతయు గడుపుడి, నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా ఎందుకు నిలిచిపోతున్నాయి? ఇది కూడా దేవుడు అడుగుతున్నాడు. ఏ సేవకుడు ఇవాళ గోనె పట్ట కట్టుకొని అంటే ఉపవాసం ఉంటుండి ప్రార్థన చేస్తున్నాడు? మీరు ఒక్కసారి గుడి మీద చేసుకోండి.
సేవకుడు గోనె పట్ట కట్టుకొని అనగా ఉపవాసముతో, గోనె పట్ట అంటే ఏంటో తెలుసండి మీకు? చాలా మందికి తెలిసింది ఏంటంటే, అయ్యా నాకు షుగర్ ఉంది, నాకు ఆ జబ్బు ఉంది, అందుకని నేను ఉపవాసం అంటే, అమ్మ యేసయ్యకి ఇప్పుడు ఇవన్నీ కాదమ్మా, ఆ కాలంలో వాళ్ళు చేశారు కానీ ఈ కాలంలో మనం దేవుడికి హృదయాన్ని ఇస్తే చాలు. హృదయం ఇస్తే సరిపోతుందా? హృదయం ఇస్తే దాని అర్థం ఏంటండి? ఈ హృదయం శుద్ధి అయితేనే కదా. ఉపవాసము అనగా దేవునితో సహవాసము. మంచినీళ్ళు కూడా తాగకూడదు నువ్వు. అలా ఉండగలిగితేనే. నువ్వు 40 రోజులు ఉపవాసం ఉండాలని దేవుడు ఇక్కడ చెప్పట్లా. నువ్వు ఎన్ని రోజులు ఉండగలవు? ఈ ఉపవాస ప్రార్థనలో 21 రోజు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది, 7 రోజులు ఉంటుంది, ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. మరి నువ్వు ఇవన్నీ నువ్వు చేయగలుగుతున్నావా? అది నువ్వు ఉండగలిగినన్ని రోజులు. ఒక్కరోజే ఉంటాను అనుకో, ఆ ఒక్కరోజే ఏమి తినకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, దేవుడు కార్యం చేస్తాడు. అది గోనె పట్ట కట్టుకోవటం అంటే ఏ సేవకుడు చేస్తున్నాడు ఇవాళ? అది గుర్తుపెట్టుకోమని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును తన వినికిడిలో దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. దేవునికి దేవుని స్తోత్రాలు. సంఘమైన మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాం. మీరు కూడా మరి ఎదురు చూస్తున్నారు, ఆశపడుతున్నాం. దాసుడు అనేక మార్లు చెప్తున్నారు, హెచ్చరిస్తున్నారు, వాక్యానుసారంగా ఉంటే మన కుటుంబాలు మనం రక్షించబడతామని. మరి మీరు వింటున్నారని మేము ఆశపడుతున్నాం. మీరు కూడా ఒక్కసారి మనసు పెట్టి శ్రద్ధ పెట్టే వాక్యం వింటారని ఆశిస్తున్నాం. కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము నాయన. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్య లేఖనాలు బట్టి నీకు వందనాలు ప్రభా. ఎంతతో ఖర్చుతో కూడుకున్న వాక్యాలయ్యా నాయన. నీ దాసుడు శ్రమపడుచు ప్రభా అయ్యా, రాత్రులు కూర్చొని పగలంతా కూడా కూర్చొని గంటల సేపు నాయన నీ వాక్యాన్ని ప్రభా దాన్ని ధ్యానిస్తూ నాయన వివరిస్తున్నాడు ప్రభా. నీకు స్తోత్రాలు. అనేకులు మారు మనసు పొందుతారని నాయన ఆశిస్తున్నారు ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా. మరి టీవీల ద్వారాగా ప్రభా నీకు స్తోత్రాలయ్యా, ఫోనుల ద్వారాగా, ట్యాపుల ద్వారాగా నాయన నీ బిడ్డలు ఆశపడుతూ ఈ వాక్యాన్ని వింటున్నారని మేము ఆశిస్తున్నాం తండ్రి. ప్రతి బిడ్డ కూడా విని తండ్రి దీని ద్వారాగా నాయన వారు రక్షించబడాలి నాయన. శ్రమల్లో ఉన్నవారు విడుదలించబడాలి, సమస్యలో ఉన్నవారు రక్షణ పొందుకోవాలని మేము ఆశపడుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. గొప్ప దేవా నీకు వందనాలు ప్రభా. ఏ బిడ్డను విడిచిపెట్టొద్దు నాయన. ఏ బిడ్డ కూడా నాయన విని విడిచిపెట్టగా ప్రభా అయ్యా, వాక్యం విని నాయన ఆశ కలిగి ప్రభా వారి యొక్క జీవితాలు వారి కుటుంబాలు మారతాయని మేము నమ్ముచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రార్థిస్తున్నాం. మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. గొప్ప దేవానికి వందనాలయ్యా. నీకు స్తోత్రాలు నాయన. క్రైస్తవులకు శ్రమ నాయన, శ్రమ దినాలు మొదలైనవి ప్రభా. ఇంకా నాయన తండ్రి మా దాకా రాలేదులే అనుకుంటున్నారు ప్రభా. ఎంతో యవనస్తులు నశించిపోతున్నారయ్యా. నీకు స్తోత్రాలయ్యా. క్రైస్తవుల మీదకి నాయన అయ్యా ఉద్యమంగా ప్రభా దేవుని స్వార్థ ప్రకటించవద్దని బైబిల్ కాల్చి వేస్తున్నారు, కాళ్ళతో తొక్కి వేస్తున్నారు ప్రభా. నీకు స్తోత్రాలు. ఈ వాక్యము కరువయ్యే దినాలు వస్తున్నాయి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ఎంతో విలువగా నాయన తండ్రి ప్రకటిస్తుండగా ఈ మాటలను పెడచెవును పెడుతున్నారయ్యా. అట్టు బిడ్డలతో మీరు మాట్లాడండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నిర్లక్ష్యంగా ఉన్న ప్రతి బిడ్డని నాయన తండ్రి మీరు హెచ్చరిస్తున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు. చెవులుండి వాడు వినును కాక అన్నావు, ఆత్మీయమైన చెవులు దయచేయి, ఈ లోక చెవులు కాదు నాయన. నీకు స్తోత్రాలు ప్రభా. ఆత్మీయమైన చెవులు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. వారి జీవితాలు మార్చుకున్నటకు నాయన, వారి కుటుంబాలు మారు మనసు పొందుటకు ప్రభా, శ్రమల్లో ఉన్నవారు ప్రభా అయ్యా కుటుంబాలన్నీ కూడా విడుదల పొందుకున్నటకు మీరు సహాయం ఇచ్చేయి. రోగులై ఉన్న బిడ్డలు మీరు ముట్టండి నాయన. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా నాయన రక్షించబడ్డకు నీ కృప దయచేయండి. ఏ బిడ్డను విడిచిపెట్టొద్దు నాయన. నీకు స్తోత్రాలయ్యా. గొప్ప దేవా నీకు స్తోత్రాలు నాయన. నువ్వు ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్తవి, అంతరంగా మెరుగున్న దేవుడు ప్రభా. ఏ బిడ్డలకు ఏది కావాలో, ఏ టయానికి ఎవరికి ఏమి వాక్యం అందించాలో అది నీకు మాత్రం తెలుసు కనుక ప్రతి ఒక్కరిని మీరు దర్శిస్తున్నారని మేము నమ్ముచున్నాం. వాక్యం చేత నాయన వారిని హెచ్చరిస్తున్నారని మేము నమ్ముచున్నాం ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. గొప్ప దేవానికి వందనాలు. నీ దాసుని ప్రభా ఎత్తి పట్టుకొని నడిపించి సహాయం ఇచ్చిండయ్యా. మంచి ఆరోగ్య శక్తిని బలమును కూడా దయచేయండి నాయన. ఇంకా అనేక స్థలాల్లో వాడబట్టకు నీ కృప దయచేయండి. నువ్వు వాడుకున్నందుకే నీకు స్తోత్రాలు నాయన. నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా ఈ మనవలన్నీ నీ సముఖంలో చేర్చుకొని తగిన ప్రతిఫలం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము కూడి వచ్చిన బిడ్డలకును, భూలోకములోను సకల పరిశుద్ధులకును, చేరి వచ్చిన వారికి, కూడి వచ్చిన వారికి, సంఘానికి, ఈ వాక్యము వింటున్నటువంటి ప్రతి కుమారుడు కుమార్తెకు, కుటుంబాలన్నిటికీ సదాతోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా,
మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారని తింటున్నారని నేను ఎంతో సంతోషిస్తున్నాను. మీరు ఈ యొక్క వాక్యాలు మీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు మీరు పాటించి దేవుని యొక్క మహిమ పొందాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. దేవానికి స్తోత్రాలు. మీ అందరికి నా వందనాలు. మీరు దేవుడు మాకు అంటున్నారా కొత్త వారం ఇంటారని ఆశిస్తున్నాం. నీకు ఏదైనా బాధన ఆసక్తులు ఉన్నట్లయితే మాకు కాల్ చేయండి. మా యొక్క ఫోన్ నంబర్ 9009777796. నాకు కాల్ చేయండి. నా యొక్క పేరు ఇవాళ విజయ్ చేవేతి. నీ కొడుకు చిన్న వాక్యం చెప్తాను. ఆ రెండు వాక్యండును. వాక్యము దేవుడి నీవు, వాక్యము దేవుడి అయి ఉండిను. కాబట్టి మనము వాక్యమందు నమ్మకించి వచ్చేటైతే దేవుడు మన యొద్ద ఉంటాడు. కాబట్టి ఈయనన్నారు వాక్యంగా నష్టాలని కోరుకుంటూ నా చిన్న మాటలు ముగిస్తున్నాను. దేవనామానికి వందనాలు. ఆమేన్.